కాబట్టి సార్ వచ్చి అడిగాడు, సార్ శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుని 99 తప్పులు క్షమించాడు, 100వ తప్పు చేస్తే చంపేశాడు. యేసు ప్రభు ఏంటి సార్ ఎన్ని తప్పులైనా క్షమిస్తాడు, ఎందుకని అని అడిగాడు. ఒక హిందువు, లక్ష్మారెడ్డి అబ్బాయి పేరు. నేను అన్నాను, ఆయన ఎందుకు క్షమించలేకపోయాడంటే క్షమించడానికి అక్కడ పునాది లేదు. ఇక్కడ క్షమించడానికి క్రీస్తే తన రక్తాన్ని చిందించాడు. పరిమితమైన మానవుడు చేసినటువంటి పాపాలకు అపరిమితమైన దేవుడు వచ్చి తన ప్రాణాలను పెట్టాడు. కాబట్టి ఎంతటి తప్పైనా క్షమించగలడు, ఎన్నిసార్లైనా క్షమించగలడు, ఎంతమందినైనా క్షమించగలడు. అదే క్రీస్తుకి కృష్ణకి ఉన్న తేడా. చెప్పండి. నో, మీరు ఒకసారి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకోండి. ఇప్పుడు మీ అమ్మకో నాన్నకో వ్యతిరేకంగా మీరు ఏదో చేస్తారు, నాన్నగారి జోబులో డబ్బులు కొట్టేస్తా డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, లేకపోతే సినిమాకి చెక్కేస్తున్నారు అనుకోండి. ఓ రోజు పట్టుబడ్డారు, మీకే సిగ్గు అనిపించింది, నాన్నగారికి సారీ చెప్పారు, నాన్నగారు క్షమించారు. దాని అర్థం మళ్ళీ కొట్టేయమనా? దాని అర్థం మళ్ళీ కొట్టేయమనా? ఒకటి మీద కేసు పెడతారు, జడ్జి గారు శిక్ష వేశారు, కానీ జైల్లో అతనికి శిక్షాకాలం తగ్గించారు. మేబీ మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్ష చేశారు, యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించి ఇంటికి పంపించారు. అంటే మళ్ళీ జైలుకి రమ్మనా? కాదు. క్షమ విలువ ఏమిటంటే, క్షమ ఎందుకు? నువ్వు మళ్ళీ కొత్త బతుకు బతకాలని. ఎందుకు క్షమిస్తారు? అప్పుడప్పుడు స్టూడెంట్లు అల్లర్లలో వాళ్ళు స్టేషన్కి వెళ్తారు, స్టేషన్లోనే సెటిల్ చేసి వాళ్ళని పంపించేస్తారు. అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ వెళ్ళి బతిమలాడతాడు, అప్పుడప్పుడు కరస్పాండెంట్ వెళ్ళి బతిమలాడతాడు, అయ్యా కేసు బుక్ అయితే వాడికి సర్టిఫికెట్ రాదు. దాని అర్థం ఏమిటి? వాడు బాగుపడాలని క్షమ. క్షమ మళ్ళీ పాపంలో పొల్లాడడానికి కాదు. ఎప్పుడైనా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లైనా క్షమిస్తాడంటే అర్థం ఏంటంటే ఆయన క్షమాగుణం, అంటే ఆయన ప్రేమను చులకనగా తీసుకుంటున్నామని అర్థం. నీకు పెళ్ళైన తర్వాత మీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందని మీ భార్యకి తెలిస్తే అప్పుడు మీకు మ్యూజిక్ తెలుస్తుంది.